ఇప్పుడు కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్ యొక్క శబ్దం ఎట్లుంటుందో చూడండి. తర్వాత కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ కార్డ్లెస్ చూద్దాము. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ అనేది ఒక వారం రోజుల క్రితం కొనడం అన్నది జరిగింది. అయితే ఇది నా దగ్గర ఉన్న పాత కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్తో ఏ విధంగా తేడాగా ఉంది, ఏ విధంగా భిన్నంగా ఉందన్నది నేను వివరణ ఇస్తాను. అన్బాక్సింగ్ వీడియో, మన కొత్త యాంగిల్ గ్రైండర్, కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ది అన్బాక్సింగ్ వీడియో ఒకటి కూడా ఉంది డిస్క్రిప్షన్లో. ఒక వారం రోజుల క్రితమే పబ్లిష్ అయ్యి ఉంది, అది కూడా చూడండి. నా పాత యాంగిల్ గ్రైండర్ చాలా కాలమే పనిచేసింది. 1, 2, 3 సార్లు ఎట్లాగో కాపర్ వైండింగ్ అట్లాంటి రిపేర్లు ఏవో అయ్యాయి, కార్బన్ బ్రష్లు రిప్లేస్ చేయడం అట్లాంటివి ఏవో జరిగాయి. కానీ నాకు చాలా కాలమే నాతో తోడుగా ఉంది. సుమారుగా 5 ఏళ్ల నుంచి అట్లాగా బాగానే ఉంది, చాలా పనులే చేసింది. ఎన్నిటికో ఇది ఒక ఆల్టర్నేటివ్, ఇది ఒక వన్ స్టాప్ గో అన్నట్టుగా అయిపోయింది అనమాట. చాలానే అంటే మనకి రస్ట్ క్లీనింగ్ బ్రషెస్ కానివ్వండి, వాటన్నిటికీ కూడా భిన్నంగా ఈ యాంగిల్ గ్రైండర్ ఎంతో పనిచేసింది. చెక్కలు కోయడానికి, మళ్ళీ ఇనప సామాన్లు కోయడానికి, వాటన్నిటికి కూడా ఎంతో పనికొచ్చింది. కానీ ఏంటంటే ఇది కొంచెం దీని స్పీడ్ ఎక్కువ, తర్వాత పవర్ కూడా ఎక్కువ, తర్వాత కొంచెం శబ్దం కూడా చాలా ఎక్కువే చేస్తుంది అనమాట. అలవాటు ప్రకారంగా నేను ఈ రెండింటిని జాయింట్ మధ్యలో ఇలా పట్టుకొని కట్ చేయడం అనేది అలవాటైంది, బ్లేడ్ కొంచెం దగ్గరగా పట్టుకోవడం అట్లాను. కానీ అయినప్పటికీ నాకు ఎప్పుడూ పెద్ద దీనివల్ల హానికరంగానూ ఆ విధంగా ఏమీ జరగలేదు. 1, 2 సార్లు మాత్రమే. జాగ్రత్తగా వాడుకొని మనకి అణువుగా పద్ధతి ఎలా ఉందో ఆ విధంగా సులువు నేర్చుకుని చేస్తే కనుక చాలా బాగా పనికొచ్చింది. బరువు కూడా పెద్దంత ఏముండదు, 1.7 కిలోలు అలా ఉంటుంది. అయితే దీనిలో ఒక చిన్న సమస్య ఏంటంటే కార్డ్ కొంచెం మరి అంత మనకి ఎక్కువగా ఉండదు. ప్రతిసారి ఆ యాంగిల్ గ్రైండర్ అందుబాటులోకి రాదు. ఎక్కడన్నా ఎత్తుగా ఉన్న చోట్ల అక్కడ కూడా ఏమైనా కట్ చేయాలన్నా, గ్రైండ్ చేయాలన్నా అది కొంచెం సులువుగా ఉండే ప్రక్రియ కాదనమాట. అయితే ఇవన్నీ ఆలోచించి, అదే కాకుండా ఇంకా మనకి ఎక్కడన్నా మార్కెట్లలో ఎక్కడన్నా బయట కూడా మనకి ఏమైనా కట్ చేసి తీసుకురావాలి, బండిపైన తెచ్చుకోవాలి, అలాంటివి ఏమైనా అనిపించినా కూడా మనకి ఇటువంటి వైర్ ఉన్న యాంగిల్ గ్రైండర్స్ ప్రతిసారి మనకి సహకరించకపోవచ్చు, మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. అది ఆలోచించే నేను ఒక కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ని కొన్నాను, బాష్ కంపెనీది. ఇది ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి చేసుకోవచ్చు. ఒక 2 బ్యాటరీలు కూడా వచ్చి ఉన్నాయి. మనకి దీని అన్బాక్సింగ్ వీడియో ఎట్లాగో ఉంది, అందులో చూడండి. ఇది ఏ విధంగా మనకు కలిసి వచ్చింది ఏంటి అంటే, మనకి ఎత్తులో ఎక్కడన్నా కట్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా గ్రైండ్ చేయాలన్నా, ఒక చోట ఇంకొక గ్రైండర్ పనిచేస్తూ ఉంటే రెండో గ్రైండర్ లాగా పనిచేయడం కానివ్వండి, అట్లాగా. వైర్ ఉన్న గ్రైండర్ ఏమో స్టేషన్గా ఉంటే కనుక ఇదేమో మనకి చలనంగా, అంటే వేరే చోటకి వెళ్ళి అక్కడ కట్ చేయాలన్నా, లేకపోతే అందుబాటులో లేని ఇన్యాక్సెసిబుల్గా కొంచెం ఉన్న, అయితే వైర్ వెంటనే అందకపోయినా చేసిన అట్లాంటి ప్రదేశాల్లో ఈ యాంగిల్ గ్రైండర్ బాగా పనికొచ్చింది నాకు ఎంతకాలమును. మేము ఏంటంటే పైన కోతులు రాకుండా వాటికి ఒక చిన్న కేజ్ లాగా అట్లానో ఏదో కట్టి ప్రయత్నం చేశాము. దానికోసం ఇది బాగానే పనికొచ్చింది, బాగానే దీని సర్వీస్ ఇచ్చింది. కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్ దాని వాడకం తగ్గి దీని వాడకం బాగా పెరిగిందనమాట. అయినప్పటికీ దీనిలో చెప్పాల్సింది ఏంటంటే, ఇది కూడా కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్కి సమానంగానే దానికి ధీటుగానే పనిచేస్తుంది. ఎక్కడ కూడా తగ్గినట్లు, స్పీడ్ తగ్గినట్లు, లేకపోతే సమయం ఎక్కువ తీసుకున్నట్లు అట్లా ఏమనిపించలేదు. ఇంకా ఏంటంటే దీని సౌండ్, దాని శబ్దం కూడా కొంచెం తక్కువే వైర్ ఉన్న దాంతో పోలిస్తే. అది నాకు నచ్చింది దీనిలో. తర్వాత ఏమో పని మంచిగానే చేసేసింది. 1, 2 ఉన్నాయి దీనిలో డ్రాబ్యాక్స్. ఏంటంటే మనకి ఈ సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉందో అది అలాగే ఫిక్స్డ్గా అనిపించింది. వెంటనే ఎలా తీయాలో నాకు ఇంకా అర్థం కాలేదు. దీని అవసరం ఎప్పుడన్నా అలా తీయాల్సిన అవసరం రాకూడదేమో అని అనుకుంటున్నాను. 1, 2, 3 సార్లు ప్రయత్నం చేశాను కానీ తీయడానికి రాలేదు. తర్వాత ఏంటంటే దీనిలో మనకి 1 ఇంచ్ వరకు ఏదన్నా కట్ చేస్తుంది సుమారుగా. బ్లేడ్ కూడా 1 ఇంచ్ కట్ చేసేంత వరకు అరుగుతుంది. తర్వాత ఇంకా ఆ బ్లేడ్ మనకి కొంచెం కట్ చేయడానికి దీనిలో కష్టం అవుతుంది. అప్పుడు ఆ బ్లేడ్ తీసేసుకుని మళ్ళీ వైర్ ఉన్న యాంగిల్ గ్రైండర్లో పెట్టుకుని వాడుకోవాలి. ఈ తర్వాత దీని ఎర్గనామిక్ గ్రిప్ కూడా ఉంది మంచిగా, ఇక్కడ సన్నపరిచినట్టుగా ఉంది. ఈ ప్రదేశంలో పట్టుకొని కట్ చేయొచ్చు. కానీ నాకు పెద్దంత, అంటే నేను ఎక్కువ దగ్గరగానే ఇలా పట్టుకొని తర్వాత ఇక్కడి నుంచి స్విచ్ ఆపరేట్ చేసే పద్ధతిలోనే పోయాను. ఇక్కడ దూరంగా పట్టుకొని అట్లా చేయడం అనేది జరగలేదు ఎక్కువగా. తర్వాత ఈ హోల్డర్ ఉండేది, హోల్డర్ కూడా పెద్దంత అవసరం పడలేదు. ఇంకా ఎక్కడన్నా స్ట్రక్చరల్ వెల్డింగ్ కానివ్వండి, స్ట్రక్చరల్ ఎరెక్షన్స్ అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే, కొంచెం ఓవర్ హెడ్ కటింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు హ్యాండిల్ వాడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది, ఎంతో జాగ్రత్తగా చేయాలి.
తర్వాత బైండింగ్ వైర్స్ అట్లాంటివి ఏమైనా కట్ చేసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీటికి చుట్టుకుపోయి అది మనకి ఎంతో ప్రమాదం కల్పించే మనకి అవకాశం ఎంతో ఉంది. దీంతో పాటు మనకి 2 బ్యాటరీలు కూడా వచ్చాయి ఇదే సెట్‌లో. ఒక్కొక్క బ్యాటరీ సుమారుగా 2 గంటలు అట్లా పనిచేస్తుంది ఆగకుండా అయితే గనక. మీకు 2 బ్యాటరీలు ఇచ్చారు. మీరు ఒకవేళ కటింగే ఉందనుకోండి మేజర్‌గా ఆ రోజు మీకు టాస్క్ జాబ్, అప్పుడు 2 బ్యాటరీలు అయిపోతాయన్నమాట. దానికి డిశ్చార్జ్ అయిపోతాయి. అంత సర్వీస్ ఉంటుంది. లేదు అప్పుడప్పుడు ఇంటర్మిటెంట్‌గా మీరు కటింగ్ చేసుకోవాలి, తర్వాత వెల్డింగ్ చేయాలి, ఈ విధంగా ఉంటే గనక అప్పుడు మీకు రోజంతా ఒక బ్యాటరీతో ఈ యాంగిల్ గ్రైండర్ నడిచిపోతుంది. అప్పుడు మీకు కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్ కూడా పెద్దంత అవసరం పడదు. లేదు ఇద్దరు కారేగారులు ఉన్నారు అట్లా అంటే ఒకతనికి ఒక యాంగిల్ గ్రైండర్, ఇంకొకతనికి ఇంకో యాంగిల్ గ్రైండర్. స్టేషన్డ్‌గా ఉన్న చోటనేమో కార్డ్ ఉన్నది, ఎక్కడన్నా వేరే చోట ఓవర్ హెడ్ లేకపోతే కొంచెం ఇన్యాక్సెసిబుల్‌గా ఉన్న చోటనేమో ఈ బ్యాటరీ యాంగిల్ గ్రైండర్ వాడే అవకాశం వచ్చింది. తర్వాత దీంతోని గ్రైండింగ్ అది తర్వాతేమో మనకి బఫింగ్ లాగా లేకపోతే రస్ట్ రిమూవల్ అట్లాంటివి కూడా సులువుగానే అయ్యాయి మనకి కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్‌తో. కానీ ఏంటంటే మనకి ప్రతిసారి మరి అంత చిన్న బ్లేడ్ సన్నగిలిపోతూ ఉండి చిన్నదయిపోతూ ఉంటే గనక అప్పుడు ఇది వాడడానికి కొంచెం కుదరలేదు. అప్పుడు ఆ బ్లేడ్‌ని ఇప్పేసి మళ్ళీ కార్డ్ ఉన్న యాంగిల్ గ్రైండర్‌కే పెట్టుకొని దాన్ని అలా కట్ చేయాల్సిన అవసరం పడింది. అయితే ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఇటువంటి కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్‌ని కొనుక్కోవచ్చు అది అంటే మనకి బాగా వెల్డింగ్, ఐరన్ వర్క్స్‌లో ఉండి తర్వాత ఫ్యాబ్రికేషన్ వర్క్స్‌లో ఉంటే గనక అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రైతులు, అగ్రికల్చర్ అలాంటి వాళ్ళు ఏమన్నా వాడొచ్చా అంటే కొంచెం ధర ఎక్కువ ఇది. ఇప్పుడు పాత యాంగిల్ గ్రైండర్ లేకపోతే కార్డున్న యాంగిల్ గ్రైండర్ అయితే సుమారుగా 3000, రూ. 3500, రూ. 4000 కంటే ఎక్కువ ఉండదు. కానీ ఈ కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ ఏంటంటే దానికంటే కూడా 5, 6 ఇంతల ఎక్కువ ధర. ఇదొక పెద్ద డ్రాబ్యాక్. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఇది వాడరనమాట. తర్వాత ఇదేంటంటే ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. మనకి దొంగిలించే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా వాడుకోవాల్సిన విషయం ఉంది దీనిలో. ఇంకొకటి ఏంటంటే కొమ్మలు వగైరా లాంటివన్నీ కూడా మనకి ఎంతో సులభంగా కోసేస్తుంది ఇది. తర్వాత ట్రిమ్మర్ లాంటివి కూడా బాష్ కంపెనీలో ఉన్నాయి. మనకి ప్రూనింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసి అలాంటివి కూడా ఉన్నాయి మనకి బాష్‌లో. అవి కొంచెం ధర ఎక్కువే. ఇదనుకోండి మల్టీపర్పస్ అయిపోతుంది. మీకు ట్రిమ్మింగ్ అలాంటివన్నీ కూడా చేస్తుంది. తర్వాత మీకు ఐరన్, వుడ్ కటింగ్ అవన్నీ కూడా చేస్తాయి. కానీ ట్రిమ్మర్ యొక్క స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది. అందులో హజార్డ్ కూడా తక్కువ ఉంటుంది. ప్రమాదం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం స్పీడ్ ఎక్కువ దాంతో పోలిస్తే. తర్వాత ఇది ఇనుపని నేను కట్ చేయడం ఎక్కువ జరిగింది ఈ ఈ వారం 10 రోజుల నుంచి కూడా. అయితే ఇది కూడా సుమారుగా ఒకేలా కట్ చేస్తున్నాయి. కానీ ఇది పాత యాంగిల్ గ్రైండర్ ఏమో సౌండ్ ఎక్కువ, ఇది కొంచెం సౌండ్ తక్కువ. ఒక నిమిషం అట్లా కొంచెం ఆలస్యంగా కట్ చేస్తుంది ఇది కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్, అంతవరకు చెప్పొచ్చు. తర్వాత ఇందులో 100 mm డయామీటర్ ఉన్న కటింగ్ బ్లేడ్ మాత్రమే వాడచ్చు. తర్వాత ఇది సేఫ్టీ గార్డ్ ఉంది. అదేమో వెంటనే విప్పడానికి వీలుగా ఉందో లేదో అర్థం కాలేదు నాకు ఇప్పటిదాకా కూడా. వెనక స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంది, మనకి తిరుగుతోంది కానివ్వండి. మరి గార్డ్ విప్పేసేయడానికి అట్లా నాకు ఇంకా తెలియలేదు ఎట్లా చేయాలో. దీనిలో అయితే మనకి ఇప్పుడు వుడ్ సా బ్లేడ్ ఉంటుంది. వుడ్ కటింగ్ బ్లేడ్ అయితే మరి పెట్టగలమో లేదో అనేది ఇంకా అనుమానమే. ఎందుకంటే అది సుమారుగా 11 సెంటీమీటర్లు అట్లా ఉంటుంది, 11, 11.5. అది వెంటనే ఇందులో మనకి బిగుసుకునే అవకాశం లేదు. కాబట్టి కొమ్మలు అలాంటివన్నీ కూడా మీరు ఐరన్ కటింగ్ బ్లేడ్స్తోనే కట్ చేసుకునే పరిస్థితి ఇంకా ఉంది. అయినప్పటికీ మరేం పర్వాలేదు. ఐరన్ కటింగ్ బ్లేడ్ ₹20 మాత్రమే కాబట్టి ఎన్ని కొమ్మలు అయితే అన్ని కొమ్మలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ బ్లేడ్ ఇంకా దాని వరకు మీకు పనికొచ్చేస్తుంది. ఇటువంటి యాంగిల్ గ్రైండర్లు, చైన్ సాలు, చాప్ సాలు, తర్వాత డ్రిల్లింగ్ మెషిన్లు వాడుతున్నప్పుడు సేఫ్టీ గేర్ అనేది ఎప్పుడు ధరించి ఉండాలి. మీకు బాగా అనుభవం ఉంటే అయినా సరే కూడా సేఫ్టీ గేర్ అనేది ముఖ్యము. మీరు వీడియోలో చూడొచ్చు, నేను అవి లేకుండా పనిచేస్తున్నట్లుగా అనిపించవచ్చు. కానీ నేను ప్రతిసారి వేరే నా పనులకు వాటికు ఎంతో సేఫ్గా, ఎంతో జాగ్రత్తగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాను. చేతికి గ్లౌజ్, తర్వాత ఏమో షూస్, సేఫ్టీ గాగుల్స్, తర్వాత షీల్డెడ్ మాస్క్ ఇవన్నీ కూడా వేసుకుంటాను. వెల్డింగ్కి, కటింగ్కి ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. వీటిని ఎప్పుడు కూడా మీరు ఆశ్రయించే చేయాలి. ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా ఇది నాకు కొనాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నేను మార్కెట్ పర్చేసింగ్ అప్పుడు కూడా చేసేటప్పుడు కొంచెం కటింగ్ చేసుకుని తీసుకొచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇటువంటి యాంగిల్ గ్రైండర్ ఉంటే. తర్వాత కొంచెం ఇన్యాక్సెసిబుల్గా ఉన్న చోట్లను అక్కడ కూడా గ్రైండింగ్, తర్వాత రస్ట్ రిమూవింగ్, కటింగ్ అట్లాంటివి చేస్తూ ఉంటాను ఎక్కువగా. అలాంటప్పుడు ఇలాంటి గ్రైండర్ ఉంటే కొంచెం బాగుంటుంది. మనకి ఎక్కడన్నా కూడా ఏమైనా మంచి అవకాశం ఉండి ఎక్కడన్నా ఏమైనా కట్ చేసి తీసుకురావాలన్నా కూడా మనకి ఇలాంటి యాంగిల్ గ్రైండర్ ఉంటే మనకి ఆ పని సులువుగా అవుతుంది. కానీ మనం ప్రతిసారి ఇలా ఒక 2 కిలోలు యాంగిల్ గ్రైండర్ పట్టుకుని తిరగడం అనేది జరగదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని తర్వాత మనకి బాగుందని మన వస్తువు కనిపిస్తే కనుక చుట్టుపక్కల వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము, లేకపోతే మనకి అక్కడ దుకాణంలో కొనుక్కునేటప్పుడు ట్రావెల్ కలిసి వచ్చేట్టుగా ఏమన్నా 2 వీలర్ పైన అంత తీసుకొచ్చేంత సామాగ్రి ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా ఇది కట్ చేసుకుని తీసుకొచ్చుకొని చేసుకునే పరిస్థితి బాగుంటుంది మీకు. నేను ఇది ప్రతి ఒక్కరికి కొనమని చెప్పి నేనేమీ సిఫార్సు చేయను.
ఏం చేస్తానంటే దీని ధర చాలా ఎక్కువ, అంత పని ఉంటుందో లేదో మీరు ఆలోచించుకుని దానికి తగ్గట్టుగానే కొనుక్కోవాలి. సుమారుగా అంత పని ఉండకపోవచ్చు, కానీ మెటల్ వర్కింగ్ అట్లాంటివి చేస్తే కనుక నేను సిఫార్సు చేస్తాను. ఇలాంటి యాంగిల్ గ్రైండర్ ఉండడం అనేది ఎంతో ముఖ్యమైనది, ఎంతో అవసరం కూడా. 1కి 2 ఉన్నా కూడా బాగానే ఉంటుంది మీ పనికి తగ్గట్టు. అయితే సుమారుగా ఒక వారం 10 రోజుల నుంచి నేను కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ కొత్త మిషన్ని వాడుతూనే ఉన్నాను. బాగుంది, ఎంతో బాగుంది. దీనికి ధీటుగానే పనిచేసింది. ఇది కూడా ఛార్జింగ్ చేసేసుకుంటూ ఉంటే ప్రతిరోజు మీకు ఇది అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు మీ పాత యాంగిల్ గ్రైండర్ని కూడా మర్చిపోకుండా వాడుకుంటూ ఉంటే 2 మీకు కలిసి వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల్లాగా ఇద్దరు కూడా పని చేసుకోవచ్చు. మీకు ఎంతో కలిసి వచ్చి మీకు ఎంతో పనిని అవి చేసి పెడుతూ ఉంటాయి. ఎన్నిటికో ఆల్టర్నేటివ్గా కూడా ఈ 2 పనిచేస్తాయి. వీటిని నేర్చుకునే నైపుణ్యం ఉంటే చాలు, మీకు ఎంతో ఎత్తులకి వాటికి మీరు ఎగరచ్చు, దుంకచ్చు. అయితే సుమారుగా వారం 10 రోజుల నుంచి నేను ఈ కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ని వాడుతూనే ఉన్నాను. ఎంతో బాగుంది. కార్డ్ ఉన్న నా పాత యాంగిల్ గ్రైండర్కి ధీటుగా పనిచేసింది. మీరు కూడా అవసరం తగ్గట్టుగా మీకు అవసరం అనిపిస్తే కనుక ఆలోచించుకుని ఇటువంటి యాంగిల్ గ్రైండర్ని ఒకటి కొనుక్కోండి. మెటల్ వర్కింగ్, ఫ్యాబ్రికేటింగ్, వెల్డింగ్ అట్లాంటి జాబ్స్ ఏమైనా ఉంటే కనుక ఇట్లాంటిది ఒకటి ఉండడం ఎంతో మేలు. తర్వాత ఈ 2 మిషన్లు మీరు ముగ్గురు అలా కలిసి కూడా అన్నదమ్ముల్లాగా పనిచేసుకోవచ్చు. ఈ యాంగిల్ గ్రైండర్స్ మీ ఇద్దరు తమ్ముళ్ళలాగా అన్నదమ్ముల్లాగా అంతా కలిసి పనిచేసుకోవచ్చు. ఇవి 2 కొనుక్కుంటే చాలు, మీరు ఒక మంచి కటింగ్ ప్లేయర్ అయిపోతారు. అంటే వైర్లు తిప్పి వైర్లను కట్ చేసే కటింగ్ ప్లేయర్ కాదు, కటింగ్ చేసే కటింగ్ ప్లేయర్లు అవుతారు. దానికి తగ్గట్టుగా మీరు చూసుకుంటారు అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ వీడియో మీద మీకు జెన్యున్గా ఏమనిపిస్తుందో ఏంటో మీ కామెంట్ చేస్తే ఎంత బాగుంటుంది. తర్వాత మరిన్ని అప్డేట్స్ కావాలన్నా కూడా, లేకపోతే ఇటువంటి సమాచారాలు ఏమన్నా కావాలంటే కూడా మా మానవలోకాన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి కామెంట్స్ అన్నిటినీ కూడా అందజేయండి. ధన్యవాదాలు.